బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. అన్ని పార్టీల అగ్రనాయకత్వం రాజకీయ విమర్శలకు దిగుతుంది. ప్రధానంగా నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో అక్కడ కిడ్నీ సెంటర్ని, రీసెర్చ్ సెంటర్ని, అలాగే ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఏడుపు కొట్టు రాజకీయాలు చేస్తున్నారు రాష్ట్రంలో అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఏ కార్యక్రమం చేసినా, ఏ భవనం నిర్మించినా, ఏ పని చేసినా, అడుగు వేసినా ఏడుస్తున్నారు అంటూ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. అలాగే పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేసుకొని మరిన్ని విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో ఆయన పోటీ చేసి అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలెక్క కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్నారు, ఏమాత్రం ఇది లేదు అనే రీతిలో కూడా కొంత సీరియస్గానే కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 4 నెలల తర్వాత నిన్న ప్రెస్ ముందుకు వచ్చారు. మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చాలా కీలకమైన విషయాలు ఆయన ప్రధానంగా మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన అత్యంత తీవ్ర వ్యతిరేకత ఉంది. జనం ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఆయన్ని ఓడగొట్టి ఇంటికి పంపిద్దామని. ఆయన మొత్తం 175కు 175 సీట్లలో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినా కూడా గెలిచే పరిస్థితి లేదు. కావాలనే దళితులను అవమానించేలాగా, బీసీలను అవమానించేలాగా వాళ్ళ సీట్లను మారుస్తున్నారు. ఒక నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళు పక్క నియోజకవర్గం పోతే పనికొస్తారా, జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే వైసీపీ నుంచి ఎవరైనా మంచివారు వస్తే, వాళ్ళు ఎవరైనా పార్టీలో చేరతారని అడిగితే అప్పుడు ఆలోచిస్తామనే ఒక కామెంట్ కూడా ఆయన చేయడం జరిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన బంధం 10 ఏళ్ల పాటు కొనసాగేలాగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని దశాబ్ద కాలం పాటిస్తాము, ఆంధ్రప్రదేశ్ను ఒక గాడిలో పెడతాము, ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన అంతా గాడి తప్పిందంటూ కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. అలాగే కొంత మైనార్టీలను కూడా జనసేనలోకి ఆయన ఆహ్వానించిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి కామెంట్స్, అలాగే చంద్రబాబు నాయుడు రాజకీయ విమర్శలు, అలాగే పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి 10 ఏళ్ల బంధం, వీటికి సంబంధించి ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. దీపక్ రెడ్డి గారు నమస్కారం. అలాగే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు. రైట్. దీపక్ రెడ్డి గారు, మొత్తానికైతే మీరు ఆంధ్రప్రదేశ్లో ఏడుపు కొట్టు రాజకీయాలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆవేదన. ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా, కనీసం పింఛన్ ఇచ్చినా సరే ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయి, ఏడుపు కొట్టు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆవేదన, ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. నిన్న ఆ మీటింగ్ చూస్తే ఉద్దానంని పూర్తిగా ఆయనే ఉద్ధరించినట్టు ఒక ఎన్నిక స్టంట్ చేయటం జరిగిందండి. అసలు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాల పైన ఏడుస్తున్నారు అని చెప్పి కంప్లీట్ గా ప్రతిసారి అదే అంటా ఉండారు. కానీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్షాల మీద ఏడ్చినట్టు ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. 175కి 175 మేము ఒక సైడ్ గెలుస్తాము అని చెప్పి గంభీరంగా మాట్లాడతారు. మరొక సైడు చెల్లని నాణ్యాలని తీసుకొని వేరే దగ్గరికి పంపించాలని చెప్పి చూస్తారు. ఒక దగ్గర చెల్లని నాణ్యం మరొక దగ్గర ఎట చెల్లద్దు అని ప్రజలే ఈరోజు ప్రశ్నించే పరిస్థితి. పూర్తిగా చూస్తే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వర్డ్స్ బట్టి ఒక ఆందోళనలో ఉంది. వాళ్ళకి అర్థమైపోయింది తెలంగాణ పరిస్థితే ఇక్కడ వాళ్ళకి రాబోతా ఉంది అని చెప్పి మనకి ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. నాన్ లోకల్ అని అంటారు. ముఖ్యమంత్రిగా చేసిన వారిని, ప్రజలు యాక్సెప్ట్ చేసిన నాయకులని నాన్ లోకల్ అని అంటాము. ఎంతవరకు కరెక్ట్? మీడియాను కూడా నాన్ లోకల్ అని అంటారు. సో నాన్ లోకల్ అనేది ఏదో ఒక స్టంటే గాని వారి మాటల పైన ముఖ్యమంత్రి గారి హోదాని తగ్గించే విధంగా ఆ మాటలు ఉన్నాయి అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్. దీపక్ రెడ్డి గారు అసలు మొదట మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఆయన మీద? అంటే పింఛను పెంచినా ఏడుస్తున్నారు, ఉత్తరాంధ్రలో ఏదైనా ఒక బిల్డింగ్ కట్టినా ఏడుస్తున్నారు, వైజాగ్లో రాజధాని చేస్తామన్నా ఏడుస్తున్నారు, లేకపోతే ఒక 4 రకాల బిల్డింగులు కడతామన్నా ఏడుస్తున్నారు. ఇట్లా ఆయన చాలా పెద్ద లిస్టు చదివారు మీ మీద. నేను ఐ స్ట్రాంగ్లీ మీరు వాడిన పదజాలాన్ని నేను అపోజ్ చేస్తానండి. మేము అడగటం లేదు, నా వర్డ్ కాదు, ఆయన చెప్పింది మిమ్మల్ని మీకు అడుగుతున్నాను అంతే. ప్రజల వాణి, ప్రజల బాధలు మేము వినిపిస్తున్నాము. అది ముఖ్యమంత్రి గారికి బాధలు ఏడుపులాగా అనిపిస్తే దానికి మేమేం చేయలేము. అమరావతిని ఇక్కడ కట్టండి అని అడుగుతున్నాము, పోలవరంని మీరు ఎందుకు ఆపినారు అని చెప్పి అడుగుతున్నాము. ఈ రోజు ప్రజలు పడే అనేక ఇబ్బందుల గురించి మేము లేవనెత్తుతున్నాము.
వైజాగ్ కి ముఖ్యమంత్రి గారు పోవాలని అంటే పోవచ్చు, కానీ అక్కడ ఉండే ప్రాంతానికి న్యాయం చేయండి అని అడుగుతున్నాము. సో మేము అడిగే ప్రతి ఒక్కటి సమస్యలు, ప్రజలు లేవనెత్తే సమస్యలనే మేము అడుగుతున్నాము. అది ముఖ్యమంత్రి గారికి ఏడుపులాగా ఉంది అని అంటే ప్రజల్ని అవమానించినట్టే అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఒకటి ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధం మీరు చూస్తే ప్రతిపక్షాలు చేసే బాధ్యతని వారు ఏడుపు కింద మాట్లాడుతున్నారు అని కంటిన్యూస్ గా వారు ఏడుస్తా ఉన్నారు ప్రతిపక్షాల పైన అని చెప్పి మాత్రం మనకు అర్థమవుతా ఉంది. సూటిగా ఒక ప్రశ్న, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అనేక ప్రశ్నలు లేవనెత్తినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ ఒక్క ప్రశ్న కన్నా జవాబు చెప్పే పరిస్థితిలో ఉండారా? పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టారు అని అంటారు. నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, దత్తపుత్రుడు అని చెప్పి ఒక ఆపోజిషన్ లీడర్ ని మీరు కించపరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ప్యాకేజ్ స్టార్ అని మీరు అంటారు, ₹1 అన్నా తీసుకున్నట్టు మీరు రుజువు చేయగలుగుతారా? మ్యారేజ్ స్టార్ అని అంటారు. పవన్ కళ్యాణ్ గారి పెళ్లికి ఆంధ్ర రాష్ట్ర సమస్యలకి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలము నిన్న జరిగిన ఆ మీటింగ్ ఓట్ల కోసము జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏడుపు ప్రోగ్రాం పెట్టినారు. ఓట్లు సంపాదించే దాని కొరకు వారు ఏడ్చినారే గాని ప్రజల మనసులు గెలిచిన విధంగా లేదు ఆ మీటింగ్ అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. రైట్, వెంకటరెడ్డి గారు, ప్రతిపక్షాలు అడుగుతాయి, వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏదైనా సమస్య ఉంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు, మాట్లాడతారు. దాన్ని ఏడుపుగాను ఇంకో రకంగాను చిత్రీకరించి విమర్శలు చేస్తే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. ప్రతిదాన్ని వేరే కోణంలో చూపించే ప్రయత్నం చేయడం కూడా ఎట్లా సమంజసం అవుతుంది వెంకటరెడ్డి గారు? ఇది శ్రీనివాస్ గారు, ముందుగా మీకు రెడ్డి గారికి, బిజెపి ప్రేక్షకులకి నమస్కారాలు. మీరు చూస్తా 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు రిలీజ్ చేసేటటువంటి రోజు, లేదంటే ఎక్కడన్నా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేటటువంటి రోజు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు, లేదంటే పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ పనిగట్టుకుని వాళ్ళ సంక్షేమ పథకం ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు డబ్బులు పనిచేస్తున్నాడు, అందుకని రాష్ట్రం అడుక్కు తినిపోతుంది. శ్రీలంక అయిపోయింది, లేదంటే వెంజులా అయిపోయింది అని చెప్పి ఏ విధంగా ఏడ్చారో మీ అందరికీ తెలుసు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నటువంటి ప్రక్రియ. ఇదే అమరావతిలో 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తే ఇల్లు కట్టించి కార్యక్రమం స్టార్ట్ చేస్తే మళ్ళీ కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నటువంటి ప్రక్రియ. 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ఆకాంక్షతో మేము అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి 6 నెలల్లోనే దానికి సంబంధించినటువంటి కమిటీలు వేసి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా పరిపాలనా రాజధాని ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే, ఏదైతే దాని మీద కోర్టుకు వెళ్ళారు, ఇక్కడ నుంచి ఒక బిల్డింగ్ కూడా కదిలించడానికి వీల్లేదని కోర్టులకు వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పుడు అధికార నివాసాన్ని, అంటే ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా అధికార నివాసంగా దాన్ని ఉంచుకోవచ్చు, అట్లాంటిది ఈరోజు రిషికొండ దగ్గర ఏర్పాటు చేస్తా ఉంటే దాని మీద ఏడుపు కొట్టు. వెంకటరెడ్డి గారు, కోర్టులు కూడా ఏడుస్తున్నాయా? కోర్టులు కదా ఆపింది. అది కోర్టులకు వెళ్ళి అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తుంది ఎవరో మీ అందరికీ తెలుసు కదా. ఇళ్ల పట్టాలు అమరావతిలో 50,000 మంది అంటే దాదాపుగా ఒక 2 లక్షల మంది పబ్లిక్ అక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకుంటారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది కదా. జనాలు లేకుండా ఒక ఎడారిలాగా ఉంటే అభివృద్ధి చెందితే, జనాలు వస్తే అభివృద్ధి చెందిద్దని నేను సూటిగా అడుగుతున్నా. దాన్ని కూడా అడ్డుకున్నటువంటి కార్యక్రమం ఎవరు చేశారు? మీరందరూ ఇవన్నీ చూస్తా ఉన్నారు కదా. నిరంతరం ఏదైతే విశాఖపట్నంలో సమ్మిట్ జరిగి 13 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందాలు కుదిరితే దాని మీద కూడా ఏడ్చి అదానికి దోచిపెడుతున్నారంటారు, అంబానీకి దోచిపెడుతున్నారంటారు. ఒక పక్క మళ్ళీ అదాని వెళ్ళిపోయాడని నీళ్ళు రాస్తారు, అంబానీ వెళ్ళిపోయాడని నీళ్ళు రాస్తారు. వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతుంటే ఏడుస్తారు. ఇప్పుడు ఈరోజు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణం జరుగుతుంటే దాని మీద ఏడిపే. మరి ఎవరు ఏడుపు రాజకీయాలు చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాన్ లోకల్ అని ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, ప్రధానంగా మీకు తెలుసు 2 పత్రికలు ఏదైతే ఆ టీవీ ఛానల్లో వాళ్ళ ఓటు హక్కు తెలంగాణ, వాళ్ళకి ట్యాక్సులు కట్టే తెలంగాణ, వాళ్ళు ఉండేది తెలంగాణ, నిరంతరం ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుందని చెప్పి పేపర్లో రాస్తారు, డిబేట్లు కండక్ట్ చేస్తారు, పొద్దున్న సాయంత్రం దాకా ఆంధ్ర మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నాడు? ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? హైదరాబాద్ లో కట్టుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ లో కట్టుకొని హైదరాబాద్ లోకల్ గా ఉన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ఇల్లు లేదు. మరి వీళ్ళందరూ నాన్ లోకలే కదా. పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడ ఉంది? తెలంగాణ. కాదు వెంకటరెడ్డి గారు, మీరు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న రోజులు హైదరాబాద్ నుంచే కదా ఆయన కార్యక్రమాలు చేసింది. హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆందోళన చేసి మళ్ళీ వెనక్కి వచ్చేవాడు, పాదయాత్ర చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేవాడు. మీ సాక్షి దినపత్రిక ఆఫీస్ కూడా హైదరాబాద్ లోనేగా ఉంది. మీరు మీడియా సంస్థల్ని ఇంకొకరు నిందిస్తే ఎట్లా?
మీరు మాట్లాడేది రాంగ్ అంట. ఎందుకంటే ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి ఓటు హక్కు ఎక్కడ ఉంది సార్? పులివెందుల. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడ ఉంది? పులివెందుల. ఆయన పోటీ చేసేది అక్కడ పులివెందుల. ఆయన లోకల్ పులివెందుల. సో చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి లోకల్, నాన్ లోకల్. ఆయన ఆధార్ కార్డు అడ్రస్ ఎక్కడ ఉంది? కుప్పంలో ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఓటర్ ఐడి కార్డు కుప్పంలో ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కుప్పంలో ఉందా? మరి వీళ్ళందరూ నాన్ లోకలే కదా సార్. పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఏపీలో పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ మీరు చెప్పండి. సో వీళ్ళందరూ నాన్ లోకల్. మా మీద నిరంతరం పడి ఏడ్చేటటువంటి మీడియా రామోజియో, రాధాకృష్ణం, ఆ టీవీ5 నాయుడు వాళ్ళు ఎక్కడ సార్? ఏ ఊరు, ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం? వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది. సో వాళ్ళు నిరంతరం ఆంధ్రప్రదేశ్ కి ఏది రాకూడదు. ఏదన్నా వస్తుంటే పత్రికల్లో రాస్తారు, ఇక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, వెళ్ళొద్దని చెప్పి వీళ్ళే రాస్తారు. పారిపోతున్నారని వీళ్ళే రాస్తారు. మరి వీళ్ళందరూ ఏడుపు కొట్టి రాజకీయాలు కాక ఏం చేస్తారన్నారు? మేము సూటిగా అడుగుతున్నాం. మేము అభ్యర్థులు మారుస్తున్నాం సార్. ఎస్, వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి? వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటే ఇక్కడికి వెళ్ళినా అక్కడ చెల్లుతారని క్వశ్చన్ అడిగారు కదా. నేను అడుగుతా సూటిగా దీపక్ రెడ్డి అన్న, గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి ఎమ్మెల్యేగా 2014 గెలిచి కేబినెట్ లో మంత్రిగా ఉన్నాడు. ఎందుకు విశాఖపట్నం నార్త్ కు పారిపోయాడా? మీరు పంపించారా భీమిలో ఓడిపోతాడని? అదే విధంగా వంగలపూడి అంతా మీ అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు మీ పార్టీకి. ఆమె ఏ నియోజకవర్గం? పాయికరావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తర్వాత కొవ్వూరు ఎందుకు పంపించారు? కొవ్వూరులో ఉన్నటువంటి మంత్రిగా చేసిన జవహర్ని కృష్ణా జిల్లాకు ఎందుకు తీసుకొని వచ్చి ఏదైతే కృష్ణా జిల్లా నుంచి పోటీ చేయించారు? మరి మీరేమో మారిస్తేనేమో వెంకటరెడ్డి గారు సరే అవేదో ఒకటి రెండు కాదు వెంకటరెడ్డి గారు ఒకటి రెండు చాలా సహజంగా చేస్తుంటారు, అవి చాలా సహజంగా జరిగిపోతుంటాయి. కానీ ఇప్పటికే 11 చేశారు, ఇంకా చాలా చేస్తామని చెప్తే దాన్ని వేరే కోణంలో చూడాల్సి వస్తుంది కదా. ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం. వైఎస్ఆర్ పార్టీ దీపక్ రెడ్డి గారు దాదాపు 4.5 సంవత్సరాలు అయిందండి. సో వాళ్ళ మీద ఈ రోజు రూలింగ్ పార్టీ మీద ఒక బాధ్యత ఉంది ప్రజా సమస్యలు తీర్చేదానికి. మేము ఏది లేవనెత్తినా గానీ తిరిగి మమ్మల్ని దూషించటమో, లేకపోతే గతంలో 4.5 సంవత్సరాల క్రితమో లేకపోతే 10 సంవత్సరాల క్రితమో తెలుగుదేశం తప్పు చేసిందో అని చెప్పి ఈ రోజు మా మీద ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ప్రతి ఇష్యూలో. ఈ రోజు ఒక ఇష్యూ నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తాను. ప్రజావేదిక దేనికి కూల్చారు? ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అని చెప్పి కూల్చినారు కదా. అదే ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ లో ఈ రోజు వైజాగ్ లో కోర్టు క్లియర్ గా చెప్పితే కోర్టు దగ్గర ఒక అఫిడవిట్, తప్పుడు అఫిడవిట్ ఇచ్చి అక్కడ చేసింది మరొకటి. సో ఇక్కడ ఒక న్యాయము, అక్కడ ఒక న్యాయమా అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదే కోర్టు అమరావతి ఇష్యూలో ఇచ్చిన జడ్జిమెంట్ పైన మేము త్వరగా స్టార్ట్ చేస్తాము అని చెప్పి మీరు చెప్పి ఇంతవరకు ఒక ఇటుక రాయ కూడా వేయకుండా కోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా మీరు గౌరవించకుండా ఉంటే సరే, మేము చెప్పింది తప్పు, కోర్టు కూడా తప్ప. మళ్ళా అదే విధంగా ఈ రోజు చూస్తే వందలాది కేసుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఆర్డర్స్ వచ్చుంటాయి. సో అవన్నీ వందలాది కేసుల్లో కోర్టు కూడా తప్ప. ఈ రోజు భారతదేశంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసుల్లో ఈ ప్రభుత్వం పైన వేసింది ఏ ఒక్క ప్రభుత్వం మీద కూడా అన్ని కేసులు వేయలేదు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీద 25,000 30,000 పైన కేసులు ఉన్నాయి. అంటే ఇందరు మంది బాధపడుతున్న వాళ్ళు మీరు తప్పు చేయకపోతే ఏ విధంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు మీ మీద ఈ రోజు కోర్టులో వేస్తా ఉంటారు? సో కోర్ట్ అనే ఒకటే ఒక పిల్లర్ పైన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రము డిపెండ్ అవుతా ఉంది. మిగతా 3 పిల్లర్స్ ని మీరు ఎప్పుడో ఎరగొట్టేశారు. ప్రెస్ ని భయపెట్టేస్తారు, అసెంబ్లీని కౌన్సిల్ ని జరగనీయకుండా మీరు చేస్తూ ఉన్నారు. అదే మన ఆఫీసర్లను మాత్రము భయభ్రాంతులు చేసి వాళ్ళ చేత మీరు క్రైమ్ చేయిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందండి? ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు ఎక్కడున్నాయండి? పూర్తిగా నాశనం చేసింది ఈ పార్టీ కదా. ఈ రోజు తిరిగి మేము ఏడుస్తున్నాము అని అంటారు. మేము ఏడవటం లేదు, మేము ప్రశ్నిస్తున్నాము. ఇది ఈ ఆంధ్ర రాష్ట్రం ఎవరబ్బా జాగీరు కాదు, ఇది ప్రజల బాధ్యత, మా బాధ్యత. మీకు ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కే ఉంది. మేము ప్రశ్నించటము ప్రతిపక్షాలుగా మా బాధ్యత, జవాబు చెప్పాల్సి ఉంది మీ బాధ్యత అని చెప్పి మీకు మేము గుర్తు చేస్తూ ఉంటాము. సో అందుకని దూషణ పర్వము ఆపండి. తెలంగాణలో జరిగిన పరిస్థితే మీకు రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తిన ప్రశ్నలకి ఏ ఒక్కదానికన్నా జవాబు చెప్పగలుగుతారా అని చెప్పి మరొకసారి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. దీపక్ రెడ్డి గారు, సరే అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారము, ఈ 11 మందిని మార్చడము, ఇంకా కొంతమందిని మార్చడము, మంత్రుల నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేయడము, అది మా ఇంటర్నల్ వ్యవహారం, మేము సెటరైట్ చేసుకుంటున్నాము అనే మాట వాళ్ళు చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. కానీ గతంలో మీరు కూడా చేశారండి కదా వాళ్ళ మాట. కరెక్ట్ అండి. గత అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు నేను ఉండేను కౌన్సిల్లో. చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ విసిరినారండి వైసీపీకి.
మా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మేము టికెట్లు ఇస్తున్నాము, అందరికి కన్ఫర్మ్డ్. మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి మీ సిట్టింగ్లకి ఇస్తాము అని చెప్పి మీరు చెప్పగలుగుతారా అని చెప్పి దాదాపు 8 నెలల సంవత్సరం క్రితమే ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ కనీసం స్వీకరించే పరిస్థితిలో కూడా వైసీపీ లేదు. ఒక పక్కనేమో గంభీరంగా మాకు 175కి 170 వస్తారు, వస్తది అని చెప్పి చెప్తారు. మరొక దగ్గర చంద్రబాబు నాయుడు గారి ఛాలెంజ్ 8 నెలల క్రితమే మీరు స్వీకరించలేని పరిస్థితి. సో క్లియర్ గా వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి వాళ్ళ ఇష్టమే, మాకేం ఇబ్బంది లేదు. 175 వస్తుందని చెప్పి మీరు ఒక దగ్గర చెప్తున్నారు. ఈ రోజు ఎందుకు మారుస్తున్నారు? ఒక దగ్గర చెల్లని నాణ్యాలు అంటే ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ప్రజలకి వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేదు. కొన్ని దగ్గర ఏమో విపరీతమైన కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. ఈ అన్ని సమస్యలు పెట్టుకొని మళ్ళా వేరే దగ్గరికి మారిస్తే అక్కడ కొత్త అనుకుంటారు ప్రజలు, కొత్త వాళ్ళకి లాగా ట్రీట్ చేసి వేస్తారు అని చెప్పి ప్రజల్ని అమాయకులు భావించడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు మాకన్నా ముందే ప్రజలు అడుగుతున్నారు, లాస్ట్ మినిట్ లో ఎందుకు మారుస్తున్నారు క్యాండిడేట్స్ ని అంటే అక్కడ చెల్లని వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి మా మీద రుద్దుతున్నారు అని అంటే మేమేమి అంత ఎరిబాగులు ఉన్నామా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయని రోజు నాకు అప్పుడే అర్థం అయిపోయింది వైసీపీ ఇంటర్నల్ వెంకటరెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రశ్న వేశారు. సరే దళితులని బీసీలని కావాలని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ సీట్లు మారుస్తున్నారు అనేది. ఇంకోటి బాలినేని శ్రీనివాసరెడ్డి రోజుకొక ధమ్కి ఇచ్చినా, రోజుకొక మాట మాట్లాడినా ఆయన కనీసం టచ్ చేయలేకపోతుంది వైసీపీ. రెడ్ల విషయంలో ఒకలాగా, ఓసీల బీసీల విషయంలో, ఎస్సీల విషయంలో ఒకలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందనేది చంద్రబాబు నాయుడు మాట. సార్ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో ఎస్సీలో పోటీ చేస్తారు సార్, ఓసీలో ఎక్కడ పోటీ చేయరు కదా. అవే ఎందుకు మారుస్తున్నారు? ఒక చోట మార్చితే ఒక్క మాట సార్, ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో ఎస్సీలో పోటీ చేస్తారు, వేరే వాళ్ళు పోటీ చేయరు కదా. మీరు అన్నట్టు మంగళగిరి 2 సార్లు మా రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థి ఎమ్మెల్యే గెలిచారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. సో మరి ఇప్పుడు అక్కడ బీసీకి మార్చాం కదా. ఇదే గంజి చిరంజీవి గారికి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి 19 లాక్కుంది ఆయనకి ఇవ్వకుండా. ఆయనకి లాక్కొని కనీసం ఎమ్మెల్సీ కాదు కదా, ఏ పదవులు కూడా ఆయన ఇవ్వకుండా ఏదైతే నారా లోకేష్ పోటీ చేయించారు వాళ్ళు. మరి ఎందుకు చేయించారు చెప్పండి? ఇదే మరి బీసీ అభ్యర్థిగా మొన్న అదే మరి గంజి చిరంజీవి గారిని అప్పుడు నిలబెట్టాల్సింది కదా ఎమ్మెల్సీ గారు, ఇంకోదానికో లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది కదా, నారా లోకేష్ ఎమ్మెల్సీ పదవి ఆయనకి ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా నారా లోకేష్ పోటీ చేయించాల్సింది కదా. అంటే గెలిస్తే అదే చేసేవాళ్ళు, మొన్న గెలిస్తే అదే చేసేవాళ్ళు కానీ గెలవలేదు కదా. 2014లో ఓడిపోయాడు, 14 ఓట్లతో గంజి చిరంజీవి గారు ఓడిపోయాడు. ఓడిపోయినాక అధికారంలో ఉంది ఎవరు? తెలుగుదేశం పార్టీ. మంత్రులుగా నారా లోకేష్ అడ్డదారులు తీసుకొని వచ్చి మంత్రి చేశారే, మరి ఓడిపోయినటువంటి అభ్యర్థి సీటు లాక్కున్నారే, ఆయన కనీసం మీరు తీసుకున్నటువంటి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? అంటే మీరు ఓసీ ఏదైతే బీసీ సామాజిక వర్గ సీట్లు లాక్కుందో మీరు, మేం కాదు. వెంకటరెడ్డి గారు మీరేం చేశారు? ఇప్పుడు మీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక నిమిషం నన్ను అడగనేయండి. మీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి ఏదో రాజీనామా చేసినట్టు నిన్న మీ గంజి చిరంజీవి ఆయన ఇంటికి వెళ్తే కనీసం మేడం పైనుంచి కిందికి దిగొచ్చి ఆయన కనీసం పలకరియలేదట, అరగంట సేపు చూసి భరించలేక వెళ్ళిపోయాడట ఆయన. మరి దాన్ని ఏ కోణంలో చూడాలి? మీరేం ప్రాధాన్యత ఇచ్చినట్టు? ఎవరు చెప్పారు అది మీకు? చదివాను. ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన వెళ్ళిపోయాడు అవమానంగా భావించి. గంజి చిరంజీవి గారు గంజి చిరంజీవి గారు వచ్చి నన్ను అవమానించారు అని చెప్పారు. ఎవరో ఏదో రాసిందని పట్టుకొని ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో రకరకాలు వస్తాయి. నాకు ఫోటో చూపించండి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గంజి చిరంజీవి నిన్న కలిసిన ఫోటో చూపించండి, నేను మాట్లాడండి. ఇంకా అసలు వెళ్ళిన ఫోటో మీరు చూపించండి సార్, వెళ్ళి వెయిట్ చేసిన ఫోటో చూపిస్తే అప్పుడు నేను మాట్లాడతా దాని మీద. వెళ్ళి వెయిట్ చేసినప్పుడు మరి మీడియా వాళ్ళందరూ చూసినప్పుడు మరి మీరు అందరూ కూడా వెళ్తారు కదా, మీరు అందరూ కూడా వెళ్తారు కదా సార్. బోడిగుండుకి మోకాలకి లింక్ ఎట్టేసి నేను చెప్తున్నటువంటి సబ్జెక్ట్ లో మీరు చెప్పండి సార్, గంజి చిరంజీవి గారిని మోసం చేసింది ఎవరు? ఎందుకు ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదంటే ఇప్పుడు దాకా వాళ్ళు సమాధానం చెప్పాలి, అధికారంలో ఉంది వాళ్ళు. రెండోది మేము అభ్యర్థులు మారిస్తే చెల్లని నాణేలు అంటున్నారు కదా, మీరు మారిస్తేనేమో చెల్లె నాణేలా? మరి మీరు కూడా ఎస్సీ సామాజిక వర్గం ఉన్నటువంటి అనిత అని, అదే విధంగా ఎస్సీ సామాజిక వర్గం ఉన్నటువంటి జవహర్ గారిని మరి మీరెందుకు మార్చారు ఆ రోజు? మరి మీరు చేస్తే తప్ప, మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. రెండో క్వశ్చన్ నేను అడుగుతా, 2019లో మీరు పోటీ చేసినటువంటి సీట్లలో ఎవరైతే నిలబెట్టారో వాళ్ళకి ఎప్పుడు సీట్లు ఇస్తారా? మీరు ఒక్కడ కూడా మార్చుకుంటూ ఇచ్చేటటువంటి ధైర్యం తెలుగుదేశం చేసిద్దా? అసలు మీరున్నటువంటి ఇప్పుడు మొన్న మా పార్టీలో 23 మందికి మీరు సీట్లు ఇచ్చారు సార్, ఎంతకంటే దిక్కుమాలతనం ఇంకోటి ఉంటుందన్న. మరి ఎవడన్నా చెప్తే నవ్వుతాడు. మీ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎట్లా ఉందంటే వైసీపీ నుంచి ఎవరు వెళ్తారా వాళ్ళని మనం పట్టుకొని సీట్ ఇద్దాం. ఏది కోటన్ రెడ్డి,
ఉండవల్లి శ్రీదేవి, లేదంటే మా పార్టీలో చెల్ల నాణ్యాలు, మీ పార్టీలో చెల్లుతాయి అని మీరు అనుకుంటున్నారు. వెల్కమ్ అంటున్నాం, పొమ్మంటున్నాం. అంతే. మీ దగ్గర అక్కడ పనిచేసిన అభ్యర్థులు మీకు వద్దు, మా దగ్గర నుంచి వచ్చే వాళ్ళు మీకు కావాలి. అందుకని ఇంకెవరిని వస్తారేమో అని వెయిట్ చేస్తా ఉన్నారు. చెప్పండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీరు సీట్ ఇస్తున్నారు, కన్ఫర్మ్ కదా? మేము మా దగ్గర చెల్లనాయలకి మీ దగ్గర చెల్లుతాడని మీరు అనుకుంటున్నారు కదా. అట్లానే 23 మందిని చేశారు కదా, దాంట్లో ఒక్కళ్ళే కదా గెలిచింది. 22 మంది పోయినా కూడా మీరు ఇంకా మారకుండా మీరు మా మీద విమర్శలు చేస్తారండి. మేము వైనాట్ 175 అంటే 175 గెలవాలి కాబట్టి మార్పులు. ఏదో 100, 110, 120తో అధికారంలో రావాలంటే మీరు అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళని అక్కడే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఆదిమలపు సురేష్ గారు ఉన్నారు, 2014లో సంతనోదలపాడు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచారు మా పార్టీ తరఫున. 2019 ఎర్రగొండపాలెం మార్చాం. మళ్ళీ ఇప్పుడు కొండేపు తీసుకొని వస్తున్నాం. ఎందుకు? కొండేపులో మేము 2 సార్లు గెలవలేదు, ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా గెలవాలి కాబట్టి ఎర్రగొండపాలెం ఇంకెవరిని పెట్టినా అక్కడ గెలుస్తాం కాబట్టి కొండేపి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, అంతకుముందు ఉన్నటువంటి అభ్యర్థుల్లో చిన్న చిన్న ఏదైతే ఉంటాయి గ్రూప్ తగాదాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆదిమలపు సురేష్ గారు అయితే అక్కడి నుంచి గెలుస్తారు అని కొండేపి ఆయన తీసుకొని వస్తున్నాం. అది మా పార్టీ స్ట్రాటజీ. దాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేస్తే నాకు వింతగా ఉంది. వైఎస్ఆర్ అభ్యర్థుల్ని ఎక్కడ నిలబెట్టారో చంద్రబాబు నాయుడు గారు ఎవరు సార్ క్వశ్చన్ చేయడానికి? మీరెవరు అసలు క్వశ్చన్ చేయడానికి? మేము ఇక్కడ కాదు వెంకటరెడ్డి గారు, కాదు వెంకటరెడ్డి గారు, కాదు 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఇప్పుడు కాదు 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 ఒక్క నిమిషం ఆగండి 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 ఓకే ఆగండి. రైట్, మీ నిర్ణయమే, మీ నిర్ణయమే. కానీ మరి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే మీరు ఒప్పుకోవట్లేరు కదా. కాదు, టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే మీరు ఎంత పొత్తు పెట్టుకుంటారు? ఒంటరిగా పోటీ చేయండి, దమ్ముందా లేదా, ఇవన్నీ మీరు ఎట్లా అంటున్నారు? దీపక్ రెడ్డి గారు కలిసి ఉంటానన్నాడు. వెంకటరెడ్డి గారు మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో మొన్న పాదయాత్రలో నేను మాట్లాడితే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, మమ్మల్ని అగౌరవపరిచినారు అని చెప్పి. సో వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి నేను తెలుపుకుంటూ నేను ఒక్క కంపారిజన్ చేసి నేను ముగిస్తానండి. తెలంగాణకి ఆంధ్రాకి కంపారిజన్ మీరు చూడండి. మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ప్రగతి భవన్ ఉండే బ్యారికేడ్స్ తీసేసి ప్రజలందరూ మా దగ్గరికి రాండి అని అన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ప్రజావేదికని కూల్చి ప్రజల్ని దగ్గర రానియకుండా చేశారు. కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉంటే రేవంత్ రెడ్డి గారు పోయి బెస్ట్ విషెస్ చెప్పి మీరు బాగా కావాలా, మీరు రావాలా అని చెప్పి అసెంబ్లీకి అని చెప్పి విషెస్ చెప్పేసి వస్తే, అదే వీళ్ళు అధికారంలోకి రాగానే మమ్మల్ని దూషించడము, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతాము, అది వాళ్ళు చేశారు. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళందరూ మీరు సపోర్ట్ చేయండి, మంచి ప్రభుత్వం మేము ఇస్తాము, కలిపి మనం రన్ చేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తే, అక్కడ కొడాలి నాని నాకు గుర్తుంది కౌన్సిల్లో మీ సలహాలు మాకు దేనికి, ప్రజలు మిమ్మల్ని నాడు కూర్చోబెట్టారని చెప్పి అగౌరవంగా మాట్లాడినారు. అది తెలంగాణకి అక్కడికి డిఫరెన్స్. ఇప్పుడు స్టార్టింగ్ లో గత ప్రభుత్వంతో మీరు చూస్తే, తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వంతో మీరు చూస్తే, అక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది. ఈ రోజు ఆంధ్రాలో కూడా వ్యతిరేకత ఉంది. అక్కడ సీఎం అహంకారంగా ఉండేడు అని చెప్పి మాట్లాడితే, ఆంధ్రాలో కూడా ఈ రోజు సీఎం అహంకారంతో ఉన్నాడు, ఇవ్వటం లేదు ఇక్కడ అక్కడ అని చెప్పి ఈ రోజు మాట్లాడుతూ ఉండరు. అదే విధంగా తెలంగాణలో గతంలో కుటుంబ పాలన అంటే, ఆంధ్రాలో పాలేగాళ్ల పాలన అని అంటున్నారు. కరప్షన్ ఇష్యూలో మీరు చూస్తే తెలంగాణలో కరప్షన్ అని అంటే, ఆంధ్రాలో కరప్షన్ అమ్మ మొగుడు పరిస్థితి కొడాలి నాని భాషలో అని చెప్పి ఈ రోజు మాట్లాడుతూ ఉండరు. అక్కడ సీఎం గతంలో సీఎం ప్రజల్ని కలిసేవాడు కాదు, ఇక్కడ సీఎం ప్రజల్ని కలిసే పరిస్థితిలో లేదు అని చెప్పి ఈ రోజు చెప్తున్నారు. అక్కడ సీఎం సెక్రటేరియట్ కి పోడు, ఇక్కడ సీఎం సెక్రటేరియట్ కి పోడు. అక్కడ సీఎం గడి నుంచి బయటికి రాడు, ఇక్కడ సీఎం ప్యాలెస్ నుంచి బయటికి రాడు. ఇది పరిస్థితి. తెలంగాణలో కొద్ది గొప్ప డెవలప్మెంట్ జరిగింది, కానీ ఆంధ్రాలో పూర్తిగా డెవలప్మెంట్ ఆగిపోయింది. 3 క్యాపిటల్స్ అని చెప్పి 3 ముక్కలాట అన్నారు. పోలవరం ని ఆపేశారు, మద్య నిషేధం అని చెప్పి అనేక మాటలు చెప్పి దాని గురించి పట్టించుకోరు. ఈ రోజు ఎటువంటి పరిస్థితిలో ఆంధ్ర ఉంది అని అంటే, ప్రజలు రివోల్ట్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు అడిగితే ఒక మాటతో ముగిస్తున్నానండి. వైఎస్ఆర్ ఈ రోజు ఎమ్మెల్యేని మీరు అడగండి, డోర్ మూసేసి వాళ్ళు ఏమంటున్నారంటే, మారాల్సి ఉంది, మార్చాల్సి ఉంది జగన్ ని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీలో ఉండే ఎమ్మెల్యే నేతలే ఈ రోజు ఒక ఆందోళనకర పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. రైట్, అంటే ఇప్పుడు తెలంగాణలో సిట్టింగ్లను మార్చకపోవడం వల్ల ఇక్కడ కేసీఆర్ ఓడిపోయారనే దాంట్లో అక్కడ సిట్టింగ్లను మారుస్తున్నారా? అట్లాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? అట్లాంటి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఖచ్చితంగా అదే కనపడతా ఉంది. కానీ ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేస్తూ ఉంటే
ప్రజలు ఏమనుకుంటారంటే మేమేమి అంత ఎర్రిగా అనిపిస్తున్నామా ఎర్రోళ్ళలాగా అని చెప్పి అది ఇంకా రివర్స్ అవుద్ది వాళ్ళకి అని చెప్పి నేను భావిస్తున్నాను. Right. వెంకటరెడ్డి ఎందుకంటే వెంకటరెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి, అక్కడ శ్రీనివాస్ ఫెయిల్ అయిన గారు. వాళ్ళని మీరు ఎందుకు ప్రజలకు అందుబాటులో లేరు, Okay, మీరు ఎందుకు okay. కరప్షన్ చేశారు, దీపక్ మీరు ఎందుకు పనులు చేయలేదు అని చెప్పి అడుగుండాలి. Right, అది right, చేయకుండా దీపక్ ఎన్ని రెడ్డి. రోజులు Wait, మాట్లాడారు అని అంటే కాదు మీరు చూడండి దాన్ని బట్టి. దీపక్ రెడ్డి అన్న ప్రజలు ఏం అర్థం దీపక్ రెడ్డి చేసుకుంటారో అన్న మీరు చూడండి. అమాయకంగా మాట్లాడతాడని నేను అనుకోలేదు. ఎందుకంటే అన్న ఎమ్మెల్సీగా చేశారు, చాలా తెలివిగా మాట్లాడతారు. ఇక భలే కంపారిజన్ చేస్తే నాకు నవ్వు వచ్చింది. తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ కి అవకాశం వాళ్ళని ఇచ్చారు సార్. దాంట్లో తెలంగాణ తెచ్చినటువంటి టీఆర్ఎస్ కి ఇచ్చాం కాబట్టి 10 ఏళ్ళని. అట్లా ఇస్తే 10 ఏళ్ల కిందే గెలిపించేవాళ్ళు కదా కాంగ్రెస్ వెంకటరెడ్డి గారు. ఆ పాయింట్ అయితే అప్పుడే గెలిపించేవాళ్ళు కాదులేండి ఇక్కడ. దేనికి పాయింట్ సార్? కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారని చెప్పి ఓడగొట్టారా? కానీ మేమైతే ఫామ్ హౌస్ లో లేక మేము రోజు పబ్లిక్ మీటింగ్ లోనే ఉంటున్నాం. రోజు పబ్లిక్ ఆల్రెడీ కలుస్తూనే ఉన్నారు. మా దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంది. కంపారిజన్ అక్కడికి ఇక్కడ కంపారిజన్ చేసి కాదండి, అక్కడికి ఇక్కడ కంపారిజన్ చేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూని పక్క రాష్ట్ర ఇష్యూ పక్క రాష్ట్రానికి సంబంధించి మరి కేసీఆర్ గారు అంతకు ముందు కూడా చాలాసార్లు యశోదాలో ట్రీట్మెంట్లు తీసుకున్నారు. హాస్పిటల్లో 4-5 రోజులు కూడా ఉన్నారు సీఎం గా ఉన్నప్పుడు. అప్పుడు ఎందుకు వెళ్ళి కలవలేస్తారు వీళ్ళందరూ? ఊరికి ఏంటంటే మనం ఏదో కంపేర్ చేసి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటది. మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాం, మా ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఓటేయమంటున్నాం. బాగోపోతే వేయరు కదా ప్రజలు, బాగుంటే వేస్తారు. అదే కదా మాకు పెద్ద రిఫరెండం. మళ్ళీ మీరు అడగండి, 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు పరిపాలన, 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బేరీజ్ వేసుకుని ఎవరిది బాగుంటే వాళ్ళకి ఓటేయమనండి. మీరు అడిగేటటువంటి ధైర్యం చేయలేరు. మీ మేనిఫెస్టో ఇప్పుడు మళ్ళీ ఇంటర్నెట్ లో మళ్ళీ అప్లోడ్ చేసి పెట్టండి. ఇదిగోండి మేము ఇచ్చిన మేనిఫెస్టో, ఇది ఇంప్లిమెంట్ అయితే ఓటేయండి మేము అడుగుతున్నాం. మళ్ళీ ఇంటింటికి తీసుకుని వెళ్ళి మా మేనిఫెస్టో మీకు ఇంప్లిమెంట్ అయితేనే ఓటేయమని. మీరు మాట్లాడితే అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు. ఏందన్న అభివృద్ధి అంటే? రాజమౌళిని తీసుకుని వచ్చి 3-4 సెట్టింగ్లు వేయాలి. బాహుబలి 3-4 గ్రామ స్థాయిలో 4 బిల్డింగ్లు. ఈరోజు 2000 జనాభాకి వచ్చి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డెవలప్మెంట్ కాదంటే ఏంటి డెవలప్మెంట్? నాకు అర్థం కాల. మీ దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంటి? పరిశ్రమలు వస్తే డెవలప్మెంట్ కాదు, మెడికల్ కాలేజీలు కట్టుకుంటే డెవలప్మెంట్ కాదు, స్కూళ్ళు చేసుకుంటే డెవలప్మెంట్ కాదు, ప్రతి గ్రామంలో ఏదైతే 4 బిల్డింగ్లు రోజు చెప్పే చివరిలో ఒక మాట చెప్పండి. మాది 10 ఏళ్ల బంధం అంటున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, టీడీపీకి సంబంధించి. ఒకటే మాటలో చెప్పండి, ఒకటే మాట. శాశ్వత బంధం సార్, వాళ్ళు 10 ఏళ్ల బంధం కాదు. పార్టీ పెట్టించిందే చంద్రబాబు నాయుడు, రామోజీరావు కాబట్టి శాశ్వత బంధం. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే 2019లో కూడా విడిపోయినట్టుగా ప్రజలు నమ్మించడానికి. రైట్ రైట్ దీపక్ రెడ్డి గారు ఒకటే మాటలు ఏమని చెప్తారా? 10 ఏళ్ల బంధం అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ తప్ప ప్రతి ఒక్క పార్టీ ఒకటే ధ్యేయంతో ఉండారు. ఈ రాక్షస పాలనని సాగనంపాలా అని చెప్పి అందరూ కలిసి ఒకటే దాటి మీదకి రాబోతా ఉన్నారు. రేపు ఎలక్షన్ లో వచ్చేది సో వైఎస్ఆర్ వర్సెస్ ఆల్ పార్టీస్ అదే జరగబోతా ఉంది. ఎందుకంటే ధ్యేయం ఒకటే, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలా, ఈ రాక్షస పాలనని సాగనంపాలా. రైట్ రైట్ దీపక్ రెడ్డి గారు, రైట్ వెంకటరెడ్డి గారు. చూద్దాం, మొత్తానికైతే పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు తమ మాటల యుద్ధాన్ని ప్రారంభించాయి. జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలపైన విరుచుకుపడుతుంటే ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడుతున్న పరిస్థితుంది. ఇది మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో వీటిపైన మరింత చర్చించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.